చనిపోయినటువంటి పోలీసులు చంపేసినటువంటి సాయికృష్ణ తల్లిదండ్రుల ప్రెస్ మీట్ చూసాం. లా అండ్ ఆర్డర్ని ఒంటి చేత్తో కాపాడే అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాని ఒక భుజం మీద, ఆర్డర్ని ఒక భుజం మీద, రెండు భుజాల మీద లా అండ్ ఆర్డర్ని కాపాడుతూ భారతదేశ సనాతన ధర్మాన్ని తన నెత్తి మీద మోస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ఒక ఆయుధంతో విరోచితమైనటువంటి పోరాటం చేస్తూ కనపడిన వాడినల్లా లోపల వేస్తూ సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ప్రశ్నిస్తే మీకు జైలు ఓచలే గతి అంటూ ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి రెడ్ బుక్ అనేటువంటి ఒక పేరు మార్చినటువంటి గౌరవనీయులైనటువంటి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, వీరు ముగ్గురు బాధిత కుటుంబానికి న్యాయం చేశారు. బాధిత కుటుంబానికి ఏదైతే బాధిత కుటుంబం కోరుకుందో ఆ బాధిత కుటుంబానికి ఇవ్వవలసినవన్నీ ఇచ్చేశారు, చేయవలసిన న్యాయం చేసేశారు. చాలా గొప్పగా ప్రభుత్వం స్పందించింది. కాబట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి అంశానికి మా మద్దతు తెలుపుతున్నాం. చాలా సంతృప్తిగా ఉన్నామని బాధిత కుటుంబంలోని వ్యక్తులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, న్యాయం 4 పాదాల మీద కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 పాదాల మీద నడుస్తుందేమో అని. ఎందుకంటే సాయికృష్ణని చంపేసినటువంటి పోలీసులు ఈ క్రెడిట్ మాకే 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 అని రోజు పోరాటం చేస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ దీని మీద స్పందించాల. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే మేఘాల మీద కాదు, కళ్ళు మూసి కన్ను తెరిసేలోపు మహావిష్ణువులాగా అక్కడ ప్రత్యక్షమవుతానన్న పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలని కలవల. లా అండ్ ఆర్డర్ని సరిగ్గా మెయింటైన్ చేయండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నాకు 2 కళ్ళు వంటివి, మీరు ఏమాత్రమైనా సరే లా అండ్ ఆర్డర్ని పక్కన పెట్టారంటే నా కళ్ళు కనిపించవు, నా కళ్ళు మసకబారిపోతాయి. కాబట్టి రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారి ప్రాణం రాష్ట్ర లా అండ్ ఆర్డర్లో ఉందని పదే పదే ఆ సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది. నాకు తెలిసి విఠలాచార్య సినిమాలో ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు. ఈ రాక్షసుడికి ఎన్టీ రామారావు ఎన్ని బాణాలు వేసినా కూడా రాక్షసుడు చచ్చిపోడు. ప్రతి బాణం గుచ్చుకుంటుంది, వెనక్కి వెళ్ళిపోద్ది. ఏంది ఎన్ని బాణాలు వేస్తున్నా కూడా, ఎన్ని బాణాలు గుచ్చుకుంటున్నా కూడా రాక్షసుడు చచ్చిపోవట్లేదా అని ఆలోచన చేస్తాడు. తీరా కొంచెం సేపు ఆగిన తర్వాత ఆ సినిమా హీరో ఎన్టీ రామారావు గారు తెలుస్తుంది, నువ్వు ఎన్ని బాణాలు వేసినా రాక్షసుడు చచ్చిపోడాయా, రాక్షసుడి ప్రాణం 7 కొండల అవతల రామచిలుకలో ఉంది, ఈ రామచిలుకని కనుక నువ్వు చంపేశావు అంటే ఆటోమేటిక్గా రాక్షసుడు చచ్చిపోతాడు, కాబట్టి నువ్వు చంపాల్సింది రామచిలుకని, రాక్షసుని కాదు అని చెప్పి ఆయనకి ఒక దేవత ప్రత్యక్షమై చెప్తుంది. సరే పాపం విఠలాచార్య గారి సినిమాలో ఉంటాయి కదా, గదలో వేసుకొని
గద్దల మీద వాటి మీద వీటి మీద 7 కొండలు దాటి అక్కడికి చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత అక్కడ ఆ రామచిలకని పట్టుకొని ఆ రామచిలక కాలు ఇరిగితే కాలు ఇరిచేస్తే ఇక్కడ రాక్షసుడి కాలు ఇరిగిపోద్ది, అక్కడ చెయ్యి ఇరిచేస్తే ఇక్కడ రాక్షసుడి చెయ్యి ఇరిగిపోద్ది, అక్కడ రామచిలకని చంపేస్తే ఇక్కడ రాక్షసుడు చచ్చిపోతాడు. ఆ విధంగా మన హోమ్ మినిస్టరు యొక్క ప్రాణం, మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాణం ఎక్కడుంది అంటే లా అండ్ ఆర్డర్ మీద ఉంది. సో కాబట్టి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఏ ఆపద జరిగినా ఆటోమేటిక్గా గౌరవ ముఖ్యమంత్రి గారిది, గౌరవ హోమ్ మినిస్టర్ గారు ప్రాణాలు పోతాయి. సో కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, రాష్ట్ర డీజీపీ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎవరిని కలిసిన దాఖలా లేదు. బాధితులకు న్యాయం జరిగిపోయింది, అద్భుతమైన న్యాయం జరిగిపోయింది, మంచిదే. బట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే క్రైమ్ ఈజ్ కన్సిడర్డ్ అగెన్స్ట్ ది సొసైటీ, ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్, ఫ్యామిలీ. సో దేర్ఫోర్ క్రైమ్ జరిగినటువంటి ప్రదేశాన్ని బట్టి ఇది సొసైటీకి వ్యతిరేకంగా జరిగింది అని భావిస్తున్నాం. కాబట్టి సాయి కృష్ణ మృతి పట్ల కుటుంబ సభ్యులు పోరాటం చేసినా చేయకపోయినా మేము హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయబోతున్నాం. బహుశా రేపు సాయంత్రం హైకోర్టులో ప్రజా ప్రయోజన వేద్దాం. ఎందుకు వేస్తాం అంటే సాయి కృష్ణ మృతి ఇప్పటి వరకు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, రీజన్ ఏంటి, దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఏంటి, బహుశా రాష్ట్ర ప్రజలకి, మీడియా సోదరులకి కొంచెం ఆగమ్య గోచరంగానో తెలిసి తెలియనట్టుగానో మాట్లాడినట్టుగానో ఉండొచ్చు. కానీ నాకు అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం, నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఏ హోటల్కి తీసుకెళ్లారు, ఎక్కడ ఖననం చేశారు, ఎన్ని గంటల ఖననం చేశారు, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, ఏ విధంగా అనాథ శవంగా కాల్చారు అనే దాని మీద పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను రాష్ట్ర ప్రజలతోటి ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. నేను పోలీస్ వారిని ఏం కోరుతున్నానంటే, ఆల్రెడీ మీరు సిఐ మీద 302 కేసు కట్టారు, అంటే మర్డర్ కేసు కట్టారు. బాధిత తల్లి ఇచ్చినటువంటి దీని మీద మర్డర్ కేసు కట్టారు. కాబట్టి బాడీ లేదు, పోనీ బాడీ అవశేషాలు లేవు, పోనీ చనిపోయారు అనే నిర్ధారణ లేదు. నిర్ధారణ లేకుండానే గౌరవ పోలీసు వారు 302 కేసు కట్టేశారు అంటే దీని అర్థం ఏంటి అంటే కేసుని మొదటి నుంచే నీరు కార్చే ప్రయత్నాలు మొదలైనవి. ఎందుకంటే రేపొద్దున ఇది మిస్సింగ్ కేసు కింద కట్టి మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ కట్టడమే మర్డర్ కేసు కింద కట్టారంటే రేపొచ్చిన బాధిత తరపున లాయర్లే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిఐ నాగరాజ్ తరపున లాయరే నేనే అనుకుందాం మాట వరుసకి. నేను ఫస్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో ఆయన బోన్లోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటి ప్రశ్న అడుగుతా, ఏమంటే 19వ తారీఖున మీరు సిఐ మీద మర్డర్ కేసు కట్టారు కదా, మీకున్నటువంటి ప్రాథమికమైన ఆధారం ఏంటి? బాడీ దొరికిందా, పోనీ యాష్ దొరికిందా, పోనీ ఏమైనా సమాచారం దొరికిందా? ఏమి సమాచారం లేకుండా కేవలం బాధితులు ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదుతో మర్డర్ కేసు ఎలా కట్టారు నేను అడిగితే బహుశా ఈ కట్టిన ఎఫ్ఐఆర్ కట్టినటువంటి వ్యక్తి యొక్క సమాధానం ఏంటో మీరే ఆలోచించండి. ఎఫ్ఐఆర్ కట్టిన మొదటి రోజే ఈ కేసుకి మంగళం పాడేటువంటి కర్పూరం అప్పుడే పెట్టేశారు. సో కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టడమే ఒక తప్పుడు భావనతో కట్టారు. కాబట్టి నేను ఈ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేత విచారణ జరగాలి అని మా పార్టీ కోరుతుంది. మా పార్టీ కాపు యువజన సంక్షేమ సంఘం నాయకులు దాడిశెట్టి వీరబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తున్నారు. బహుశా ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరగాలి అని కోరుతున్నాం. అయితే
నాకు తెలిసినటువంటి ప్రాథమికమైన సమాచారం, ఎందుకంటే నా సోర్స్ రివీల్ చేయాల్సిన అవసరం అయితే లేదు, బికాస్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. నేను ఈ విషయాలు ప్రామాణికంగా పలానా వాళ్ళు తప్పు చేశారని చెప్పదలుచుకోవడం కూడా నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం, ఐ నో మై లిమిటేషన్స్. న్యాయపరంగా నేను ఎంతవరకు సమాచారం చెప్పగలనో, సమాచారం చెప్పటంలో పోలీసు వారికి సహకరించాల్సినటువంటి ఒక బాధ్యత నాకు ఉంది. కాబట్టి పోలీసు వారు నేను ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని ఈ దిశలో మీరు విచారణ జరగాలి అని కోరుతున్నాను. పోలీసు వారు ఈ దశలో విచారణ జరగాలి. ఈ దశలో విచారణ జరిగితే నిజమైనటువంటి దోషులు ఎంతమంది ఈ మర్డర్లో పాల్గొన్నారు. ఇది లాకప్ డెత్ అంటున్నారు, లాకప్ డెత్ కాదు, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ మర్డర్ అకార్డింగ్ టు మై సోర్సెస్. ఎందుకంటే యాజ్ ఎ ప్రుడెంట్ మ్యాన్, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు ఒక సమాచారం తెలిసినప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులతోటి పంచుకోవటం, పోలీసులకి ఇవ్వటం, ఇదిగో ఈ దశలో మీరు విచారణ కొనసాగించడానికి నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చెప్పటం నా బాధ్యత. కాబట్టి యాజ్ ఎ ప్రుడెంట్ మ్యాన్గా ఈ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరో కూడా అతి త్వరలో షేర్ చేసుకుంటా. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవిడెన్స్. ఒక్కసారి ఎవరెవరు పెద్ద తలకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఏ ల్యాండ్ సెటిల్మెంట్లో ఈ కేసు ఇన్వాల్వ్ అయ్యి ఉందో ఆ పెద్ద తలకాయల ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి ఒక్కసారి అథారిటీగా వచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రివీల్ వెరీ సూన్. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక ప్రెస్ మీట్ పెడతాను. పూర్తిగా ఆధారాలతో సహా ఆ పెద్ద మనిషి, ఆ పెద్ద తలకాయ ఎవరైతే ఉన్నారో వాటిని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. నెంబర్ 1. నెంబర్ 2, ఈ నాగరాజు అనేటువంటి వ్యక్తి అండి, సిఐ, ఈ సాయి కృష్ణ నేపథ్యం అంతా వద్దు, షార్ట్ కట్లో నేను చెప్పేస్తా. సాయి కృష్ణ ఒక మిత్రుడితో కలిసి మార్కాపురంలో ఒక రూమ్లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ సిఐ, ఆయన పేరు కూడా చెప్తా, నేను పేర్లు వాడను, బట్ ఐ విల్ గివ్ ఆ ఇన్ఫర్మేషన్. టాస్క్ ఫోర్స్ సిఐ ఈ సాయి కృష్ణను పట్టుకోవటానికి అత్యంత ప్రధానంగా సహకరించినటువంటి వ్యక్తి. ఈ సిఐతో పాటు టాస్క్ ఫోర్స్ నుంచి ఇంకో 2 కానిస్టేబుల్స్, ఒక ఏఎస్ఐ, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ, అండ్ బ్లూ కోర్టుకు సంబంధించి ఒక కానిస్టేబుల్. వీళ్ళందరూ కూడా ఎవరైతే చనిపోయారో అతన్ని విజయవాడ తీసుకురావడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులతో జీడీ ఎంట్రీ మార్కాపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు అనేది ఒక సమాచారం. జీడీ ఎంట్రీ పెట్టి అతన్ని విజయవాడ తీసుకొచ్చారా లేదా, ఇది సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్. జీడీ ఎంట్రీ పెట్టారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. జీడీ ఎంట్రీ పెట్టారు అనేది ప్రాథమికమైన సమాచారం. బహుశా పెట్టారా లేదో నేను కన్ఫర్మ్ చేయలేను. కాబట్టి ఏదేమైనప్పటికీ మార్కాపురం నుంచి 8వ తేదీ సాయంత్రం చనిపోయినటువంటి వ్యక్తిని, ముద్దాయిని తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక్కరోజు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళారు. నేను అడుగుతున్న ఈ ప్రెస్ మీట్ ద్వారా బహుశా పోలీసులు కానీ ఎవరైనా చూస్తే, నేను చెప్పే సమాచారంలో సీసీ ఫుటేజ్ని, ఈ ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించాలి, సీసీ ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ అని చాలా ప్రాథమికమైన సమాచారం. ఈ సీసీ ఫుటేజ్ మాత్రమే రేపు నిందితులను పట్టించడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రాథమికమైన సమాచారం. 9వ తేదీన టాస్క్ ఫోర్స్కి తీసుకుని వెళ్ళారు. టాస్క్ ఫోర్స్లో ఒకరోజు ఉంచారు. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్, రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు. దేనికోసం చేశారో, ఏమి చెప్పమని చేశారో, మోటివ్ అయితే నా పరిధిలో లేదు అంశం. బట్ ఆ మోటివ్ ఏంటనేది నేను అతి త్వరలో మీకు చెప్తా. కన్ఫర్మేషన్ రావాలి కాబట్టి. విపరీతంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిత్రహింసలకు గురి చేయటం, హోటల్
పేరు చెప్పగలను, కానీ హోటల్ పేరు చెప్పడానికి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి. ఇది నేను ఇస్తున్న ప్రాథమికమైన సమాచారం. హోటల్ రమేష్ హాస్పిటల్స్ పక్కనే ఉంటుంది, వినాయక థియేటర్ దగ్గర ఉంటుంది, సో బందర్ రోడ్లో ఉంటుంది కాబట్టి పోలీసులు వ్యక్తిగతంగా అడిగితే నేను సమాచారం చెప్తా. సో ఈ హోటల్లో రూమ్ నెంబర్ 302లో అతన్ని చిత్రహింసలకు గురిచేసి, బికాజ్ ఈ హోటల్ ఎంట్రీలో సిఐ నాగరాజు పేరు మీదే ఈ హోటల్ బుక్ అయింది. హోటల్ ఎంట్రీలో కూడా సిఐ నాగరాజు పేరు ఉంటుంది. సో సిఐ నాగరాజు పేరు మీద హోటల్ బుక్ అయింది. ఆయన చిత్రహింసలకు గురి చేశారు. విపరీతంగా కొట్టడం వల్ల అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి చాలా దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో ఇతన్ని 14వ తేదీ రంగా ఇంటి ముందుకు ఉన్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చి ప్రజా వైద్యశాలలో హాస్పిటల్లో చూపిస్తే ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు, అర్జెంటుగా మీరు ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు నిరాకరిస్తే అతన్ని తీసుకొని మణిపాల్ హాస్పిటల్కి 15వ తేదీ ఒక సివిల్ సర్జన్, అతని పేరు కూడా చెప్పొచ్చు, బహుశా అతను ట్రీట్మెంట్ చేశాడు, డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు. ఆ డాక్టర్ ట్రీట్మెంటు డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశాడు కాబట్టి డాక్టర్ ఏం తప్పు చేసినట్టు కాదు. ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ తప్పైతే ఆయన నా దగ్గరికి ఏం ట్రీట్మెంట్కి రాలేదని ఆయన చెప్పొచ్చు, తప్పేం లేదు. బట్ నాకున్న ప్రాథమికమైన సమాచారం మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. డాక్టర్ వేణుగోపాల్ సివిల్ సర్జన్, దవడ పగిలిపోయి కిడ్నీకి సంబంధించినటువంటి పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే అతనికి తీసుకొని వెళ్ళి 16వ తేదీ ఇక వాళ్ళు కూడా చేతులెత్తేసిన సందర్భంలో 16, 17వ తేదీన మళ్ళీ ఆ హోటల్కి తీసుకొని వచ్చి హోటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. నేను ఈ హోటల్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా నేను ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయమని కోరుతున్నా. హోటల్లో ఇచ్చిన టీసీ ఫుటేజ్ కనుక మాయమైతే, ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులు అండి, నా బాధ్యత కాదు. కానీ నా బాధ్యతగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకోవటం, రాష్ట్ర ప్రజలతో షేర్ చేసుకోవటం నాకు ఉన్నటువంటి బాధ్యత. రేపొద్దున పోలీసులు ఏమన్నా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేశారని అనొచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీగా ఆ విధంగా ఏ విధంగా జరిగింది అని చెప్పటం, ఒక రాజకీయ పార్టీగా ఇలా జరిగింది, ఇంత దారుణంగా జరిగితే ప్రభుత్వం మాకేం తెలియదు అని చెప్పటం, అధికారులు మాకేం తెలియదు అని చెప్పటం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఇచ్చేటువంటి లీడ్స్ని కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత ఇన్ స్పైట్ ఆఫ్ ట్రీట్మెంట్ 23వ తేదీ సాయంత్రం సాయి కృష్ణ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీని ఏం చేయాలి అనేటువంటి ప్రాసెస్లో భాగంగా 24వ తేదీ ఈ డెడ్ బాడీని తీసుకొని ఎవరెవరు తీసుకెళ్లారో ఆ కానిస్టేబుల్ పేర్లు కూడా నాకు తెలుసు, కానీ అవి రివీల్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పోలీసులు నిర్వహించాలి. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ లీడ్. 24వ తేదీ ఆర్టీసీ బస్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర ఒక అనాథ శవంలాగా సాయి కృష్ణ మృతదేహాన్ని పడేశారు. ఒక అనాథ శవంలాగా సాయి కృష్ణ మృతదేహాన్ని పడేసి ఈ సాయి కృష్ణ మృతదేహం 24వ తేదీన ఏమీ తెలియనట్టుగా కృష్ణలంక పోలీసులకు ఒక అనాథ శవం వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి, అనాథ శవం అంటే సహజంగా పక్కన ఉన్నటువంటి ఇక్కడ మాకు శవం చూసామని 2-3 స్టేట్మెంట్లు రికార్డ్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి అనాథ శవాన్ని తగలపెట్టడానికి ఒక రిక్విజేషన్, ఒక టాస్క్ ఫోర్స్ సిఐకి అత్యంత సన్నిహితుడైనటువంటి మేనేజర్ ద్వారా విఎంసీకి ఒక రిక్విజేషన్ పంపించి కరెక్ట్గా బస్టాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి స్వర్గపురి బస్టాండ్కి ఆపోజిట్గా ఉన్నటువంటి అనాథ శవం అని ఎంక్వైరీ ప్రిపేర్ చేసేసారు, స్టేట్మెంట్లు రాసేశారు. ఇది అనాథ శవం అని మొత్తం పూరించేశారు. పూరించేసి ఇమ్మీడియట్గా
ఈ ఈ ఈ డెడ్ బాడీని ఖననం చేయాలి. ఎలా ఖననం చేయాలి? దానికి సిఐ నాగరాజే ఇది అనాథ శవం అని సర్టిఫికెట్ ఇచ్చాడు. దీనికి టాస్క్ ఫోర్స్ సిఐ యొక్క ఫ్రెండ్ కానిస్టేబుల్స్ ఎంక్వైరీ చేశారు. టాస్క్ ఫోర్స్ సిఐ కంప్లీట్గా ఉన్నాడు. టాస్క్ ఫోర్స్ డిఎస్పి ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏసీపీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. బికాస్ షీఈ్ అ ఫస్ట్ పోస్టింగ్ లేడీ ఆఫీసర్. ఆవిడ కూడా దీంట్లో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఈరోజు ఈ సిఐలు, కానిస్టేబుల్స్, ఏఎస్ఐ, బ్లూ కోర్టుకు సంబంధించిన కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా దీన్ని బేస్ చేసుకొని స్వర్గపురికి విఎంసి ద్వారా అనాథ శవాన్ని క్లారిఫికేషన్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకొని దీన్ని ఈ డెడ్ బాడీని అనాథ శవాన్ని ఖననం చేయడానికి స్వర్గపురిలో ఒక అపాయింట్మెంట్ తీసుకొని లెటర్ పెట్టింది కూడా టాస్క్ ఫోర్స్ సిఐఏ. నాగరాజ్ దీనికి సిఐ నాగరాజ్ దీనికి పర్మిషన్ ఇచ్చారు. అంతా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం అనాథ శవం కింద 24వ తేదీన స్వర్గపురి శ్మశాన వాటికలో ఆ మేనేజర్ పేరు కూడా ఉంది, కానీ ఆ మేనేజర్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు. వారు అండ్ ఈ టాస్క్ ఫోర్స్ కాదు, ఇది బ్లూ కోర్ట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరి ద్వారా 5:45 సాయికృష్ణ డెడ్ బాడీ ఖననం చేయటం జరిగింది. ఇది వాస్తవం. ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి దీంట్లో నాకు తెలిసి దాంట్లో యాష్ కూడా మిగులుతుందో లేదో నాకైతే తెలియదు. ఎలక్ట్రికల్ డెడ్ బాడీగా ఖననం చేసి దాన్ని ఎవిడెన్స్లను టైఅప్ చేసి పోలీస్ వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి, పోలీసు అధికారులు ఇన్వాల్వ్ అయ్యి, విశాఖపట్నం మున్సిపల్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యి, కానిస్టేబుల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇంత వ్యవస్థని, ఇంత అద్భుతమైనటువంటి సినిమా స్టోరీని తలపించినటువంటి పోలీసులు మరొక జై భీమ్ సినిమా అవదా ఇది? జై భీమ్ తలకు మించినటువంటి సినిమా, జై భీమ్ కంటే 100 రెట్లు ఎక్కువగా తలపించేటువంటి సినిమా